మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాఘమాసం ఎందుకు విశేషణమైనదంటే 5గురు అధిష్టాన దేవతలను ఈ మాసాన్ని పాలించే వాళ్ళు 5గురు అధిష్టాన దేవతలు. తొందొలత వినాయకుడు, ఆ తర్వాత కుమారస్వామి, ఆ తర్వాతకు మహావిష్ణువు, ఆ తర్వాతకు శివుడు, తర్వాత సూర్యనారాయణుడు. సూర్యనారాయణుడు ఈ మాసం నుంచి మాఘమాసం నుంచి కొంచెం వేడి పుంజుకుంటాడు. మొన్న మార్గశిర మాసం పుష్యమాసం తర్వాత ఈ మాఘమాసం ఆయనకు మంచి మిట్ట మధ్యాహ్న నవయవ్వన కాలం కాబట్టి ఆయన వేడిని కొంచెం కొంచెం ఇప్పుడు వేడి చలి తగ్గిపోతుంటుంది, వేడిని పుంజుకుంటాడు. ఎవరైతే ఒక 7 నామాలు ఉంటాయి, ఆదిత్యాయనమా, విశ్వవసయనమా, విశ్వాయనమా, ఇటువంటి 7 అర్ఘ్యాలు వదిలి సూర్య భగవానానికి కృతజ్ఞత తెలుపుకోవడం. పంచభూతాలకు మనం కృతజ్ఞత ఎలా తెలుపుకుంటామో, అందరం స్నానం చేస్తాం, నదిలో వెళ్ళొస్తాం, కానీ కొన్ని నీళ్లు తీసి సూర్యుడికి ఎదురుగా దండం పెట్టి ఆ నీళ్లు వదిలిపెడితే ఆ నదిలో నీళ్లు వదిలిపెట్టి అవి మంత్రజలమై ప్రతి వాళ్ళు ఆ మంత్రజలమై ఆ నదికి బలాన్ని ఇస్తాయట. అలాగా నీటి రుణాన్ని తీర్చుకోవాలి. అలాగే భూమి రుణాన్ని ఎలా తీర్చుకుంటాము? చక్కగా భూమి బాగా ఎండగా ఉన్నప్పుడు మామూలుగా మనకు ఆచార వ్యవహారాలనే కళ్ళాపి చల్లి ముగ్గు వేయడం. భూదేవి బాగా సంతోషించి అబ్బా ఈమె కడుపు చల్లగా ఉండని, వీళ్ళ వంశం వృద్ధి ఉందని భూదేవి. ఎందుకంటే భూమిలో చాలా వేడి ఉంటుంది. ఆ భూమి పైన ఉండండి దుమ్ము అంతా తీసేసి ఆ చెత్త అంతా తీసేసి చక్కగా ఆవు పేడతో చల్లితే ఆమెకి ఇంకా చల్లదనం. అప్పుడంటే వెనకటి కాలంలో ఆవు పేడలు కనీసం ఒక చిటికెడు పసుపు వేసి ఆ పసుపు నీళ్ళని చల్లి చక్కగా వరి పిండితోని ముగ్గు వేస్తే పశుపక్షాదులు ఆ చిన్న చిన్న పక్షులు క్రిముల ఆహారాన్ని సేకరిస్తుంటే మన గుమ్మంలోకి రాకుండా మనకు ఆరోగ్యము, తర్వాత ఆ భూదేవి చాలా సంతోషిస్తున్నారు. అలాగే ఆకాశానికి ఏంటి? ధూపము. వెనకటి వాళ్ళంటే చాలా హోమాలు చేశారు. ఇప్పుడు కనీసం మనం ఉదయారంభ వేళల్లో అంటే సూర్యుడు ఉదయించాక ఉదయారంభ వేళల్లో ఒక ధూపాన్ని వెలిగించి తులసి వృక్షం దగ్గర తులసికి చూపించి ఆ తర్వాత సూర్యనారాయణ చూపించి మన దేవుడి ఇంట్లో ముందర పెట్టుకుంటే ఇంట్లో ఉన్నట్టు క్రిమి కీటకాలు పోతాయి, మనకు ఫిజికల్ గా మన ఇంటికి ఆరోగ్యము, ఒక పవిత్రమైన భావన. అప్పుడిప్పుడే పిల్లలు పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు లేస్తుంటారు. ఇల్లాలు ఇంటి యజమాని ఉదయారానికి ముందమే అంటే సూర్య భగవానుడు ఉదయించే కంటే ముందే స్నానం చేసి పూజకు సాక్షాత్తు స్వరూపంతో వస్తున్నాడు కాబట్టి సూర్యార్ఘ్యాలు వదులుకోవడానికి రెడీగా ఉండాలి. అయితే ఈ మాఘమాసంలో పితృ వాళ్ళు కూడా పుణ్యలోకాలు చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా లక్కీ పీరియడ్ అన్నట్టు. కాసిన్ని తండ్రులు, తాతలు, ముత్తాతలు, తండ్రి లేని వాళ్ళు మాత్రమే నువ్వులు తీసుకొని వీలైతే నదీ తీరానికి, లేకుంటే కనీసం ఇంట్లో మొక్కలు, పంటలు అంట సంస్కృతి అపార్ట్మెంట్ సంస్కృతి కాబట్టి ఒక బేసిన్ పెట్టుకొని కాసిన్ని నువ్వులు చేతులు తీసుకొని ఒక రాగి పాత్రలో ఒక రావి ఆకు, అశ్వత్థ వృక్షం అంటారు, అది సాక్షాత్ నారాయణ స్వరూపం. ఒక రావి ఆకు, కాసిన్ని నువ్వులు, వీలైతే కొబ్బరి బొండం, పచ్చి నీరు లేకుంటే ఎండు నీరు, అవన్నీ ఏమి లేకుంటే ఒక నెయ్యి చుక్క వేసుకొని ఆ అర్ఘ్యాన్ని నీళ్ళలో వదిలి పూల మొక్కల్లో వేయాలి. సూర్యరశ్మి ఏ పూల మొక్కల్లో ఉన్నా అది సూర్య భగవానుడికి అందుతుందట. అలాగా సూర్యుని యొక్క రుణము ఈ ధూపం వలన ఆకాశానికి వెళ్తున్నాడు కాబట్టి ఆకాశం, పంచభూతాలలో అగ్ని. తర్వాత ఏంటంటే సనాతనమైన బ్రాహ్మణ కుటుంబాలలో నిత్య హోమము ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి? దీపారాధన, కంపల్సరీ దీపారాధన చెయ్యాలి, దీపాన్ని దానం చేయాలి. ఇప్పుడు మాఘమాసం మనకి ఏం చూపిస్తుంది? ఉదయానికి పూర్వమే నది స్నానం, చిన్న చెలిమేలో కాలువలో ఎందులో చేసినా కూడా శివ విష్ణు స్వరూపాలు ఆ నీళ్లలో నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి మనకు ముక్తి ప్రసాదిస్తుంది. ఇన్ని రోజులు చలికాలము బాగా రగ్గులు కప్పుకొని పడుకున్న ఒళ్ళంతా బద్ధకంగా, ఇప్పుడు ఋతువు మారుతూ ఉంటుందంట. గ్రీష్మానికి వసంత ఋతువుకు వస్తుంది, హేమంత ఋతువు నుంచి మాఘ చైత్ర మాసాల్లో వసంత ఋతువు వస్తుంది. ఋతువు మారినప్పుడు జీవ లక్షణాలు ఒక్కసారి చేంజ్ అయిపోతుంది. ఋతువు మారంగానే బాగా ఒళ్ళు నొప్పులు, అనారోగ్యమైనటువంటి రెండు ఋతువులకు ఒక సంగమ కాలంలో కొంచెం అనారోగ్యమైన లక్షణాలు భూమి మీద కూడా చూపుతాయి. అలాంటప్పుడు ఏంటంటే మనము ఈ ఉదయానికి పూర్వము స్నానం చేయడం వల్ల చాలా ఆరోగ్యప్రదమైన ఉంటుంది. అంటే చివరి వరకు మనం మన కార్తీక మాసంలో చంద్రుని కళలు, ఆశ్వజ మాసంలో, పుష్యమాసంలో, మార్గశిర మాసంలో చంద్రుని యొక్క కళలు శివుడు ఇచ్చినటువంటి వరం వల్ల మనం ఎట్లా చంద్రుని యొక్క కళ చలిగా ఉంటుంది అని. ఇప్పుడు కూడా మాఘమాసంలో కొంచెం ఉదయారంభ వేళ కొంచెం చలి ఉంటుంది. ఆయనతో సాయంత్రం చివరి వరకు కూడా ఆ చలి యొక్క చంద్రకిరణాలు కూడా మనము ఆస్వాదించి ఆరోగ్య సంపత్తి పెంపొందుకోవడానికి మనకి ఇవి ఆచార వ్యవహారాలు పెట్టారు. మాఘమాసంలో ముఖ్యంగా ఏంటంటే అతి ముఖ్యమైన స్నానం, తర్వాత ధ్యానం, తర్వాత దానము,
తర్వాత హోమం చేయలేం అంటే దీపమే వెలిగించుకోవడం. ఆ తర్వాత ధర్మము, ఎవరికైనా పేదవాళ్లకు లేని వాళ్లకు ఒక్క నువ్వు గింజంత దానం చేసినా కూడా అది మనకు గుమ్మడికాయంత ఫలితాన్ని ఇస్తుందట. అలాగే లోహం అంటే రాగి పాత్ర. తర్వాత ఆజ్యము, నెయ్యి. ఒక రాగి పాత్రలో నెయ్యి వేసి విష్ణు స్వరూపంగా భావించి ఏ బ్రాహ్మణ దంపతులకైనా వస్త్రదానము, ఏది దానం చేసినా అది పదంతలవుతుంది. అంటే మనకు దేశ కాలమాన పరిస్థితుల బట్టే చేసేటటువంటి దానాలు చాలా గొప్పమైన ఫలితాలు ఇస్తాయి. ఇదే దానము ఇదే మాఘమాసంలో కానీ కార్తీక మాసం కాశీలో చేస్తే ఇంకా అత్యంత వైపు. అంటే ఆ కాశీ వారణాసికి వెళ్ళి చేసే, మన సిటీలో కంటే చిన్న చిన్న పల్లెటూళ్ళ కంటే ధర్మపురి క్షేత్రం కాబట్టి ధర్మపురిలో చేయడం ఎంత పుణ్యమో అంతకంటే పదంతల పుణ్యం కాశీ అంటే మహాక్షేత్రాలలో. మొన్న మనం సప్త క్షేత్రాలు చెప్పుకున్నాం. అయోధ్య, మధుర, మాయి, కాంచి, అవంతికాపురి ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అలాగా ఆ సప్త క్షేత్రాల్లో ఎక్కడ చేసినా కూడా అత్యంతమైన గణనీయమైన ఫలితాలు ఇస్తుంది. అది అంటే ఏముంటాయి ఫలితాలు? ఇప్పటికంటే ఇంకొంచెం శాలరీ పెరగచ్చు, అలా కాదు. మన జన్మలు మనకే గుర్తుండవు. ఏ జన్మలో ఉన్న సంబంధాలు ఈ జన్మకు మాత్రమే. తర్వాత మన స్త్రీలుగా పుడతామో, పురుషులుగా పుడతామో, మనుషులుగా పుడతామో, పశువులుగా పుడతామో, క్రిమికీటకాలుగా పుడతామో, మనం చేసుకున్న కర్మను బట్టి మన నుదిటి రాత అక్కడ ఫీడ్ అయ్యి ఉంటుంది. వీడు ఇంతగానో బతుకుతాడు, ఇన్ని పుణ్యకారకం చేస్తాడు, ఈ పీరియడ్ లో పుణ్యం చేస్తాడు. కొంతమంది వరకు పుణ్యాలు చేసిన వాళ్ళు తర్వాత కాల పరిస్థితుల్లో పాపాలు చేసి ఎక్కడికో పారిపోయేలాగా ఉండి కొంతమంది మధ్యంతలో చనిపోతారు. మన ఆయు ప్రమాణాలన్నీ కూడా ఇప్పటి కంప్యూటర్లో భవిష్యత్తు కూడా ఫీడ్ చేసుకున్నట్టు మనకు విధి లిఖితము అని అంటాను చూడండి. విధి రాత అలా ఉంది. మేము లేచినప్పటి చాలా పుణ్యం చేస్తున్నామండి, అయినా మాకు ఇబ్బందులు తప్పుతలేవు అంటే మీరు ఇప్పుడు చేసిన ఇబ్బందులుగా తెలిసి గాని తెలియక గాని చేసిన పాపాలు కూడా ఆ పాపాని యొక్క ఎదుటి వ్యక్తి పడిన శిక్షను బట్టి పాపాలు నిర్ణయించబడతాయి. అన్నింటికీ మనకు నారద మహాముని చక్కగా దృశ్యమానంగా మనకు వినిపించినటువంటి మన పురాణాలలో శ్లోకాలు, శ్రవణాలు, వేదాలు అన్ని కూడా మనకు చెబుతున్నాయి. అయితే ఇలాంటి పాపాలు మనం ఏం పాపం చేసామో మనకు తెలియదు. అందుకని దేశకాలమాన పరిస్థితి అంటే కాలము కార్తీక మాసము, మార్గశిర మాసము, మాఘమాసము, ఈ పుణ్యమైన కాలాల్లో ఈ పుణ్యమైన 30 రోజుల్లో మనకు కొంచెం చేసినా కూడా అత్యధిక ఫలితాన్ని ఇస్తాయి. అంటే బోనస్. మామూలుగా ఏదో కొంచెం ఇవాళ లేసాము, స్నానం చేసాము, దేవుడికి దండం పెట్టుకున్నాము, ఓ గుడికి వెళ్ళాము, టెంకాయ కొట్టాము, ఏదో సింపుల్ గా. అది అన్ని మాసాల్లో కంటే ఇదే ఈ మాసంలో చేస్తే అత్యంత ఫలితం ఇస్తుంది. ఒక పేదవాడికి భోజనం పెట్టడం, ఒక బ్రాహ్మణ్ణి నమస్కరించడం, ఒక గుడికి వెళ్ళడం, ఒక దానము, ఒక ధర్మం చేయడం, దైవానికి పూలు, తులసి అర్పించడం, ఇవన్నీ మీరు మామూలుగానే మీరు కొంచెమే చేస్తారు. మీరు ₹1 ఖర్చు పెడితే మీకు ₹1000 ఖర్చు పెట్టినంత ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. అందుకని అదే కాశీ క్షేత్రంలో తీర్థయాత్రలో చేస్తే ఇంకా అత్యధికంగా ₹1,00,000 ఖర్చు పెట్టినంత ఫలితాన్ని ఇస్తాడు. అంటే మీకు ఉదాహరణగా చెప్పడానికి, అర్థం అవడానికి అట్లా చెప్తున్నాను. దేశ కాలమాన పరిస్థితుల్లో చేసే దానం గాని ధర్మం గాని విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. మనకే కాదు, మన పితృలు కూడా. అబ్బా, ఇంత పుణ్యకాలంలో గ్రహణ కాలం ఒకటి పుణ్యకాలం. ఈ మాసంలో మనకు ఇప్పుడు 2 గ్రహణాలు వస్తాయి. చైత్ర అమావాస్య ముందు ఒక కాలం, 2 సూర్యగ్రహణాలు ఉన్నాయి ఇప్పుడు మనకి. ఈ 2 గ్రహణాల తర్వాత గ్రహణం అంటే ఏమిటి? ఆ గ్రహణ పుణ్యకాలంలో ఏం చెయ్యాలి? ఏవో పిచ్చి పిచ్చి పనులు ఏమీ చేసుకోవద్దు. కేవలం దైవాన్ని స్మరిస్తూనే పట్టిటప్పుడు కాల గ్రహణ స్నానం చేయాలి. వీలైతే నదీ తీరాలు దగ్గరగా ఉంటే నదీ తీరంకి వెళ్ళాలి. లేకుంటే ట్యాంకులో నీళ్ళైనా, బాత్రూమ్లలో స్నానం చేసైనా శుచి శుభ్రమైన వస్త్రాన్ని ధరించి ఆ గ్రహణ స్పర్శాకాలం వరకు దైవనామస్మరణ మంత్రాన్ని జపం చేయాలి. కానీ సినిమాలకు వెళ్తాం, సిగరెట్లు తాగుతాం, మందు కొట్టి ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి చేసే చేసిన పాపాలన్నీ డస్టర్ పెట్టి తుడి చేసిన బ్లాక్ బోర్డులు అయిపోతాయి. మొత్తం చేసిన పుణ్యాలన్నీ పోయి కేవలం పాపాలే మిగులుతాయి. అనేకమైన పాపాలు మూట కొట్టుకునే వాళ్ళు అవుతారు. అందుకని కొన్ని విషయాలు మన సనాతన సాంప్రదాయంలో మనిషి ఎన్ని ఇక్కట్లు పడతాడు కలియుగంలో అని పార్వతీదేవి బాధపడింది. దానికి పురాణ ప్రవచనాలు అవి సంక్షిప్తంగా ఉండాలని ఇవన్నీ కూడా మనకు పరమశివుడి ద్వారా తెలియజెప్పింది. ఆ పార్వతీదేవి విన్నటువంటి పురాణాలన్నీ నారద మహాముని విని, నారద మహాముని హర్షరోమునికి మనకు చెప్పుకున్నాం కదా. ఈ మునులందరూ మౌని అమావాస్య రోజు ఎట్లా ప్రార్థించారు, ఆ మునులందరికీ చెప్పడం, ఆ హర్షరోముని యొక్క కుమారుడైనట్టు సూత మహర్షి
సూత మహాముని శౌనకాది మహామునులందరికీ కూడా ఈ పురాణాలన్నీ చెప్పాడు. ఆ పురాణాలు వెనకటి కాలంలో స్త్రీలు చదువుకోలేక, పురాణాలు చదవలేక, ఒకటి ఏంటంటే స్త్రీల పనులు ఎక్కువ ఉంటాయి, చిన్న పిల్లలను సాకడాలు, వంటలు చేయడాలు, హోమాగ్ని పిలిచడం. అలాంటప్పుడు ఆ పురాణాల సారాన్నంతకి పారాయణాలుగా, అంటే పారాయణం అంటే దైవ సూక్తులు, లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము, పురాణాలన్నీ కూడా చక్కగా శ్లోకాలుగా, స్తవనాలుగా, స్తవాలుగా, కవచాలుగా, అవన్నీ అవి కూడా చదువుకోలేని, ఇంకా పూర్తి చదవలేని పల్లెటూర్ల పనులు, వ్యవసాయం పనులు చేసుకునే వాళ్ళకి చిన్న చిన్న గేయాలుగా, జానపద గీతాల్లో ఉండేటట్టు, ఎలా చేసినా చెరుకు ముక్క ఎక్కడ కొరికినా తీపేలా ఉంటుంది అన్నట్టు, పురాణం చదివే శక్తి ఉన్న వాళ్ళు పురాణమే చదవాలి, వినే శక్తి ఉన్న వాళ్ళు వినాలి, కనీసం చదవకుండా శ్రద్ధగా వినాలి, విన్న వాళ్ళు ఒకళ్ళకి చెప్పాలి పలానా వాళ్ళ దక్క ఉందని, పురాణం చెప్తున్నారు. ఇలాగా మనకి ఆ నైమిషారణ్యానికి రోజుగా భక్తులు పెరిగిపోతున్నారు. అంటే వీళ్ళందరూ వినడానికి ఎవ్వరు వచ్చినా కూడా కామధేనువులను ఉపాసిస్తున్నారు, చక్కగా భోజన సౌకర్యాలు అందిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న రాజులు, రాజ్యాలు కూడా అనేక భారీ విరాళాలుగా ధాన్యాన్ని పంపిస్తున్నారు. మధ్యలో హోమానికి మధ్యకాలంలో కొంతవరకు హర్షరోముడు చెప్పిన పురాణాలన్నీ అయ్యాక, ఆయన హిమాలయాలకు తపస్సుకు వెళ్ళాక, ఆయన కుమారుడైన సూత మహర్షి శౌనకాది మహామునులందరినీ, అంటే ఆ మునులందరికీ ఒక లీడర్ లాంటి వాడు. ఎక్కడ ఉన్న మనకు కార్తీక పురాణము, మాఘ పురాణము, ఈ కార్తీక పురాణము జనక మహారాజుకు అప్పుడు అగస్త్య మహాముని చెప్పినటువంటిది. మాఘ పురాణం ఏంటంటే ఇది కూడా సూర్యవంశ రాజు అయినటువంటి దిలీప మహారాజు ఒక రోజు వేటకని వచ్చి స్నానం చేయకుండా వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి ఒక ముని ఎంత దూరం వచ్చారు, మాఘమాసము, ఇక్కడ ఈ సరస్సులో, మా నదిలో, అంటే అక్కడ నది ఏం కాదు, ఒక సరస్సు ఉంది, స్నానం చేసి వెళ్ళాడంటే, స్నానం ఏంటంటే ఆ స్నాన మహిమ ఎంత గొప్పది. ఇట్లా మాఘమాసంలో రోజుకు ఒక కథ, ఈవిడ మొదటి రోజు, ప్రథమ దివస, ద్వితీయ దివస, ఇలాగా అమావాస్య వరకు ఎటువంటి శ్రేష్టమైనటువంటి దినాలు ఇవి. ఏ స్నానం వలన ఎంత పుణ్యం వస్తుంది, దానం వలన ఎంత పుణ్యం వస్తుంది, పూర్వజన్మల పాపాలు ఎలా పటాపంచలైపోతాయి అని, ఎవరెవరు ఏ జన్మ ఎత్తారు, ఎవరెవరు ఏ ముక్తి పొందారు అనేది, అంటే మాఘమాసం అనేది వేరే సబ్జెక్టే, మనం రామాయణం చదువుకుంటాం కాబట్టి మాఘమాస మహత్యము కేవలం ఒక విశేషమైన రోజుల గురించి మనం చెప్పుకుంటున్నాము. ఇప్పటికీ ఈ మౌని అమావాస్య ఒకటి, తర్వాత అమావాస్య విధియ తదియ, మంగళగౌరి యొక్క కళ్యాణం రోజు, పార్వతీదేవి యొక్క కళ్యాణం రోజు తదియ గౌరవ వ్రతం ఉంటుంది. ఆ తర్వాత చవితి, సంకటార చవితి, ఆ తర్వాత వసంత పంచమి, షష్ఠి కూడా ఈ వచ్చే ఏకాదశిని, ఇప్పుడు బహుళ ఏకాదశిని షష్ఠి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి కుమారస్వామి జననం గురించి చెప్పబడింది మనకు. షష్ఠి ఏకాదశి కూడా చాలా గొప్పది, ఈ షష్ఠి పుష్యమాసంలో వచ్చేది. ఇలాగా ప్రతిదీ పవిత్రమైనటువంటి పుణ్యపు రోజులలో సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ప్రతి మానవుడు మన సనాతన ఆచార వ్యవహారాలను విని, వెనకటంటే ఎక్కడో పురాణాలు కష్టపడి దూరంగా అరణ్యాలకు వెళ్ళి వినేవాడు, తర్వాత గృహాలకు వెళ్ళి వినేవాడు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు సాంకేతిక పరిజ్ఞానం వల్ల మన ఇంటికే, మన టీవీలలోనే చాలా మంది గురువులు పురాణాలు చెబుతున్నారు. మనకు ఇంటికే, మన చేతిలోనే ఒక బ్రహ్మ సృష్టి ఉందా అన్నట్టు ఈ సెల్ ఫోన్ల ద్వారా చక్కటి పురాణాలు వింటున్నారు. ఏదో కొంచెం సమయాన్ని, ఒక 10 నిమిషాల సమయాన్ని వెచ్చించి మంచిని నేర్చుకొని సమాజాన్ని మంచి సనాతనమైన ధర్మం వైపు మళ్లించి మంచి మనుషులుగా మారాలి. కాలాన్ని వ్యర్థం చేయకూడదు. అందులో ఈ పుణ్యపు కాలాన్ని ఉండాలి, మనిషి తన సంబంధించిన ఆనందాన్ని పొందాలి, కాదనం. కానీ శుభమైన రోజులు, మంగళప్రదమైన పుణ్యకాలాల్లో దైవాన్ని స్మరించుకొని దానం, స్నానం, జపం, ధర్మం గురించి ఆ గొప్పతనాన్ని నేర్చుకొని అనుసరించాలి. ఏదో విని ఊరుకోవడం కాదు, అనుసరించాలి. ఒరే ఇలా చేస్తే మనకు బాగుంటుందట అని ఫ్రెండ్స్ కు చెప్పుకోవాలి. మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం ప్రతి భారతీయుని యొక్క హక్కు, ప్రతి భారతీయుని యొక్క ధర్మం చెయ్యాలి. లేకుంటే మీలాంటి వాళ్ళందరూ పునుకోకుంటే సమస్య తెలియకుండానే మరుగున పడిపోతుంది. ఒక తరం నుంచి ఒక తరానికి సాంప్రదాయాలు, సంస్కారాలు అందుతూ ఉండాలి. జై శ్రీరామచంద్ర మహారాజ్ కి జై. స్వస్తి.